యూట్యూబర్ నందు స్వరల్ ఛానల్ నిర్వాహకురాలు అని రమానందన్ ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ పై వచ్చిన మోసం ఆరోపణలు సంచలనంగా మారాయి. గుంటూరుకు చెందిన ఈ దంపతులు ప్రస్తుతం లండన్ లో నివసిస్తున్నారు. రమానందన్ నందు స్వరల్డ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. అయితే ఈ పాపులారిటీని ఉపయోగించుకొని గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో కార్యాలయాలు ఏర్పాటు చేసి విదేశీ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ ఇప్పిస్తామని చెప్పి కార్యకలాపాలు నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే బాధితులు కూడా ఒక్కరికొకరు బయటకు రావడం కలకలం రేపుతోంది. కాగా ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి లండన్ లో చదువుకునే రోజుల్లో ఆయనకు మధుకర్తో పరిచయం ఏర్పడింది. లండన్ లో ఉద్యోగం చేసి భారత్ కు వచ్చిన శివక్రాంతి వీసా రెన్యువల్, భార్యకు ఉద్యోగం కోసం COS ఇప్పిస్తామని చెప్పిన మధుకర్ ను ఆశ్రయించారు. దీనికోసం 15 లక్షలు చెల్లించాలని మధుకర్ సూచించగా 2023లో శివక్రాంతి నిందితులు తెలిపిన 2 బ్యాంకు ఖాతాలకు ఆ మొత్తాన్ని బదిలీ చేశారు. బాధితుడు శివక్రాంతి కుమార్ ఫిర్యాదు మేరకు గత ఏడాది నవంబర్లోనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. ఈ కేసులో మధుకర్ A1, రమానందన్ A2, మోహనరావు A3 గా పోలీసులు నమోదు చేశారు. నోటీసులు జారీ చేసినప్పటికీ నిందితుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇక ఈ కేసును కొట్టివేయాలంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం పిటిషన్ విచారణలో ఉంది. అయితే ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి బాధితులమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెరుగుతున్నాయి. ఒక్కొక్కరి నుంచి సుమారు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా కేసు నమోదు కాగానే విమెన్ అనే విక్టిమ్ కార్డు ఉపయోగిస్తూ సానుభూతి కోసం మోసపోయిన వారిని హేళన చేస్తూ వీడియోలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.